మేడం 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 వెళ్ళండి ముందుకు వెళ్ళండి. రిపేర్ అంటే దీన్ని మీరు పగలగొట్టి చేయాలనుకుంటారా దీన్ని రిపేర్ చేయాలనుకుంటారా? మెయిన్ గేటు రెండు పక్కల నువ్వు చేసావు పోనా స్థలాలు వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం సరేనా? మార్చిలో స్థలాలు వస్తాయి మనకు, అందరికి ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు, రాసుకుంటున్నారు. మేడం గారు ఉన్నారు, ఎంఆర్ఓ మేడం. మనము రోడ్ వేసుకొని దాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఏ రోజన్నా ఒక తట్ట మట్టేసి ఒక ఊర్లో కానీ ఒక గ్రామంలో కానీ ఒక హాంపిటేషన్లో కానీ ఎక్కడన్నా ఒక రోడ్ ఓపెనింగ్ చేయడం అనేది జరిగిందా? ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చినాక సమర్థవంతమైన చంద్రబాబు నాయుడు గారిని సంక్షేమము అభివృద్ధి సమపాలనలో పేద ప్రజలకి అట్టడుగు ప్రజలకి ఇవ్వగలిగిన నాయకుని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. దానివల్ల 9 నెలల్లో కేవలం కొడవలూరు మండలానికి మనము 6,50,00,000 ఫండ్స్ రావడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి ప్రతి పంచాయతీ సర్పంచ్, మేబీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ రావచ్చు, ఎవరవచ్చు, నానా తంటాలు పడ్డారు. కనీసం శానిటేషన్ లేక, కాలిపోయిన లైట్లు వేసుకోలేక ఆ సర్పంచులు ఇళ్లలో డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే ప్రజా సేవ చేసుకోవాలా అనుకునే వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు నానా ఇబ్బంది పడి చేశారు. అలా కాకుండా ఉన్న వాళ్ళు వదిలేశారు గాలికి. కానీ ఈరోజు 15th ఫైనాన్స్ డబ్బులు మనము మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత 2 సార్లు ఇవ్వడం జరిగింది. బయట వాడు వచ్చి వేసిపోతే వాడు ఎవరో వేస్తున్నాడు, నిమిషానికి పగిలిపోతుంది. ఇప్పుడే నేను వచ్చే దారిలో ఒక ఆరోగ్య కేంద్రం చూడడం జరిగింది. ఒక కాంట్రాక్ట్ అది ఇచ్చారు. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు కదా, ఉన్నది ఒక 2-3 కాంట్రాక్టులు, డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళే చేసేవాళ్ళు. ఎంతో మంది ఆ వచ్చిన అరాకుర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హౌసింగ్ స్కీమ్ లో వాటిల్లో వచ్చిన డబ్బులు కూడా కాంట్రాక్టులు డ్రా చేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళని గత 9 నెలలుగా ఎదుగుతున్నాను నేను, ఎక్కడున్నారా వదిలేసిపోయిన కాంట్రాక్టర్లు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు. అలాంటి మోసాలకి తావు లేకుండా ఇప్పుడు మన నాయకులే మన కాంట్రాక్టర్లు అనే స్లోగన్ తో మన ఊరు మనమే పరచుకోవాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి.
కాబట్టి దీనికి నాయకులు కూడా అందరూ సహకరించి వాళ్ళ గ్రామాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి రెండు మనకి అందియాలని చెప్పి కష్టపడుతున్నారో అందులో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీకు అందరికీ ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడా లేని విధంగా నాయకులే కాంట్రాక్టర్లు అయ్యి వాళ్ళ ఊరిని వాళ్ళ పంచాయతీకి వాళ్ళే లీడర్లు అయ్యి వాళ్ళు దాన్ని బాగు చేసుకునే అవకాశం మనం ఇచ్చాము. అదే విధంగా నేను ఆ లీడర్లకు కూడా చెప్తున్నాను, ఇది మీ ఊరు, మీకు మీ ఊరికి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఒక్క రూపాయి బయట వాళ్ళకి పోకుండా మీకే అందే విధంగా నేను ప్లాన్ చేశాను. అంటే మీకు రోడ్ వేసుకొని మీ బాబోగులు మీరే చూసుకోవాలి అని చెప్పి మీకు అందరికి కూడా నేను చెప్తున్నాను. దీని